రైట్ రైట్. నమస్తే లక్ష్మీకాంత్ గారు. అసలు ఏపీకి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకు అని నిన్న అంబటి రాంబాబు కూడా మాట్లాడారు. అమరావతికి ఓ అంతులేని కథ అని కూడా కొన్ని కామెంట్స్ చేశారు. మరేంటి, నిజంగా రైతుల్ని మీరు మోసం చేస్తున్నారా? సరే, ఇప్పుడు వైసీపీ వాళ్ళ ఆరోపణ వాదన ప్రకారం మీరు 40,000 కోట్లు అప్పు చేశారు అండ్ ఆ స్థలంలోనే మీరు తీసుకున్న ఆ భూమిలోనే ఎందుకు రాజధాని నిర్మించలేకపోతున్నారు? ఇప్పుడు వాళ్ళ ఆరోపణ ఏంటంటే ఇన్ని వేల ఎకరాలు ఎందుకు తీసుకున్నారు? సరే, మీరు వాళ్ళ ప్లేస్లో ఒకసారి ఉండి ఆలోచించండి. ఎందుకంటే రమేష్ గారిని నేను అదే అడిగాను, మీరు అధికారంలో ఉండి మీరు మాట్లాడితే మీకేంటనేది తెలుస్తుంది అని. అంటే దానికైనా ఆన్సర్ చెప్పారు. మరి ఆన్సర్కి మీ క్వశ్చన్ ముందు మీకు ప్యానల్ మెంబర్స్కి, ప్రైమ్ లైన్ వీక్షకులకి అందరికీ శుభోదయం అండి. మన రాష్ట్ర పరిస్థితి ఎట్లాగైపోయిందంటే గత ప్రభుత్వంలో కానీ అసలు ఈ అప్పులు కుప్ప చేసింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు అని చెప్పేసి మేము అంటాం. లేదు ఇవాళ రోజున అప్పులు తీసుకొచ్చి ఇవాళ రోజున అమరావతి నిర్మాణం చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు అంటారు. ఒక్కసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో శంకుస్థాపన చేసి పునాదులు వేసుకుంటున్న టైంలో 2019లో వీళ్ళు అధికారంలోకి వచ్చి అమరావతి నిర్మిద్దాం అనుకున్నప్పుడు అమరావతికి ఊపిరి తీసేసింది జగన్మోహన్ రెడ్డి గారు కదా, 3 రాజధానులు అని చెప్పేసి. మరి ఇవాళ రోజున మేము 3 రాజధానులు కడతాం, దాంట్లో భాగంగానే అమరావతిని కూడా రైతుల పక్షాన మేము నిలబడతామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి మీ 5 సంవత్సరాల కాలంలో మీరు ఏ పార్టీకి 3 రాజధానులు కట్టారు? మీరు ఏ 3 రాజధానులు కట్టి మీరు రాష్ట్ర ప్రజలకి ఎటువంటి న్యాయం చేశారు? ఇవాళ రోజున సిగ్గు లేకుండా ఇట్లాంటి మీడియా ముందుకు వచ్చేసి ఒక తెలుగువాడికి ఎంత రాజధాని అవసరమా అని చెప్పేసి అని అన్నారు. కరెక్ట్గా అని చెప్తున్నాం మేము. రాజధాని అవసరం, రాష్ట్ర ప్రజలకు అవసరం. రాష్ట్రంలో తెలుగువారు అనేవాళ్ళు ఎంతో ఖ్యాతి పొందిన వాళ్ళు ఉన్నారు. వివిధ సంస్థల్లో పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నవారు, CEO స్థాయిల్లో ఉండే వాళ్ళ తెలుగు వాళ్ళు ప్రపంచాన్ని ఏలుతున్నారు. ఇవాళ రోజున ఒక రాష్ట్రానికి ఒక అమరావతి లాంటి రాజధాని పెట్టుకొని ఆ రాజధాని మేము నిర్మాణం చేపిద్దామని చెప్పేసి అనుకుంటుంటే ఇవాళ రోజున విషయం చిమ్మడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇట్లాగా ఒకటి ఇక్కడ నేలలో పుట్టి ఇక్కడ గాలి పీలుస్తూ ఇవాళ రోజున అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు ఇట్లా మీడియా ఛానల్లోకి వచ్చేసి తెలుగు ప్రజలకి ఇంత రాజధాని అవసరమా అని చెప్పేసి ఇంత విషం చెమ్ముతూ ఉండంటే సిగ్గు లేకుండా ఇవాళ రోజున ఏ ముఖం పెట్టుకొని ఇవాళ రోజున తిరుగుతూ ఉంటారు. అంబటి రాంబాబు గారికి ఒకటే చెప్తున్నా, నీ కులస్తుల్ని తిడతావు, ఇవాళ రోజున వచ్చేసి పొద్దున్న లెగిస్తే పక్క పార్టీ వాళ్ళని తిట్టడమే పనిగా పెట్టుకుంటావు. మీడియా ఉందని చెప్పేసి ఇష్టానుసారం అయిపోయిందా? అసలు నువ్వు పనిచేసిన మంత్రిత్వ శాఖకే నీకు విలువలు లేవు, ఎటువంటి పనులు చేసావనేది తెలియదు. అటువంటిది ఇవాళ రోజున నీ నియోజకవర్గానికి నువ్వు ఎటువంటి పనులు చేసావనేది తెలియదు. నువ్వు చేసిన మీ పరిపాలనలో నువ్వు చేసిన పని ఏంటంటే శూన్యం. ఇవాళ రోజున అమరావతి గురించి మాట్లాడతారా? అమరావతి రైతుల గురించి మాట్లాడతారా? మీరు చేసిన 5 సంవత్సరాల పాలనలో మీ దుశ్చర్యలు ఎటువంటి? ఆడవాళ్ళ మీద కొట్టారు, ఆడవాళ్ళని ఈడ్చుకెళ్ళారు, రైతుల మీద కేసులు పెట్టారు. వాళ్ళు శాంతియుతంగా పాదయాత్ర చేస్తూ ఉండంటే వాళ్ళ మీదకి అక్రమంగా కేసులు పెట్టారు. మీరు అమరావతికి మద్దతు అని చెప్పేసి ఇవాళ రోజున మాట్లాడతారా? సిగ్గుండాలి మనం మాట్లాడేదానికి. ఇవాళ రోజున అమరావతి గురించి మేము ఏదో కమిషన్లు తింటున్నాము, 4,500 అయితే SFTకి వస్తుందని చెప్పేసి అంటున్నారు. మేము కరెక్టే, విశ్వ నగరంగా నేను చూపించుకుందాం అనుకుంటున్నాం. విశాఖ లాంటి ప్రాంతాలను మేము ఆర్థిక రాజధాని, ఒక నిమిషం ఆగండి, విశాఖ లాంటి ప్రాంతాలను మేము ఆర్థిక రాజధానిలోగా మేము చెప్పుకుందాం అని చెప్పేసి చూస్తున్నాం. ఇవాళ రోజున మల్టీ బ్రాండెడ్ కంపెనీస్ మేము తీసుకొద్దామని చూస్తున్నాం. ఇట్లాంటివి తీసుకొచ్చినప్పుడు మీ ప్రచారాలు ఎంతవరకు కరెక్టు? మీరు చేసే విష ప్రచారాలు ఎంతవరకు కరెక్టు? ఇవాళ రోజున సిగ్గు లేకుండా ఇట్లా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? మీరు చేసిన దుశ్చర్యలు చూసుకుంటే ఏంటి? ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ పరిస్థితిలో పెట్టారు? మరి గతంలో గంజాయి సాగులో కానీ మీరు అంతేగాని మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడంలో కానీ దాడులు చేయడంలో కానీ మీరు చేసిన ఆంధ్ర రాష్ట్రంలో మీ పరిపాలన ఏంటనేది అందరూ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇవాళ రోజున మీరు అమరావతి గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? దీని గురించి అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడాలి. అదేవిధంగా లోకేష్ గారు మాక్ అసెంబ్లీ అని చెప్పేసి ఒక కార్యక్రమం పెడితే దాని గురించి లేనిపోని కారుకోతలకు వస్తారా? ఇవాళ రోజున జగన్మోహయ్య అని పాటలు పాడించుకుందాం మీరంతా. ఇవాళ రోజున విద్యార్థుల భవిష్యత్తు కోసం మేము
మాక్ అసెంబ్లీ లాంటి ఒక కార్యక్రమం పెట్టుకుంటే దాని మీద కూడా విష ప్రచారం చేస్తారు. నేను మీ మధ్యలో రాలేదు, మీరు మధ్యలో రాబోదు. రాజధాని గురించి మాట్లాడండి. మేము దాని గురించి మాట్లాడుతున్నాం, దీని గురించి మాట్లాడుతున్నాం. కూటమి మీద మీ దుశ్చర్యలు ఎటువంటివి ఉన్నాయని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం, అంతేగాని మీరు మధ్యలో రాబోకండి. కూటమి ప్రభుత్వం మీద మీరు చేసే పన్నాగాలు ఏంటనేది మేము మాట్లాడుతున్నాం, అంతేగాని మీరు మధ్యలో రాబోకండి. మీరు మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడాల, అట్లాంటప్పుడు మీరు చేతకని మాటలు చేతకని పనులు ఎందుకు? 5 సంవత్సరాల పాలన వస్తే మీరేం చేశారు? మీరేం చేశారు చెప్పండి. ఇవాళ రోజున మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు, కారు కోతలకు వస్తారు. సిగ్గుండాలి, సిగ్గులేని బతుకులు మరి. తెలుగువాడు కాబట్టి ఎందుకు అమరావతి అంటే రాజధాని అని చెప్పేసి మాట్లాడతారా? సిగ్గులేని మాటలు మీరు మాట్లాడుతున్నారు, మేము కాదు. అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు డిబేట్ లో. రమేష్ గారు సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారు, మేము కాదు. రమేష్ గారు రాజధాని గురించి మాట్లాడుతున్నారు, రాజధాని అని తిడతారా? శ్మశానంతో పోలుస్తారా? పిచ్చి మాటలు మాట్లాడతారు. ఇవాళ రోజు అటువంటి రాజధాని అంటారా? ప్రతిరోజు అమరావతి మీద ఇటువంటి విషయం చెబుతున్నారంటే గుట్టగాల్చి ముఖం మీద వేసినట్టుగా కూటమి ప్రభుత్వం మీద ఏదో రూపేణ మాట్లాడడానికి ముందుకు వస్తున్నారు మీరు. వస్తున్నారు జనాలు. సీనియర్ జర్నలిస్ట్ అభిప్రాయం రమేష్ గారు మాట్లాడదాం అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారంటే రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు, సంక్షేమ పథకాలను అమలు చేసే శక్తి లేదు, కానీ ప్రపంచ స్థాయి రాజధాని కట్టేస్తాం అంటున్నారు, ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించేస్తాం అంటున్నారు అని చెప్పి గిట్టుబాటు ధర రావట్లేదు, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం లేదు అనే దాని మీద అంబటి రాంబాబు గారు మాట్లాడారు తప్ప వీళ్ళలాగా దాన్ని ట్విస్ట్ చేసి విషం నింపుతున్నారు, ఇది చేస్తున్నారు. వచ్చి పరిస్థితి కారణం మీరేం చెప్తున్నా, నేను గిట్టుబాటు ధర లేదు ఆ ధర లేదని కాదు, గత ప్రభుత్వంలో మీ రాష్ట్ర పరిస్థితిని దిగజార్చింది మీరేం చెప్తున్నాం మేము. పవన్ కళ్యాణ్ గారు సిగ్గు లేకుండా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళింది విషయం? తిట్టాడు, మా అమ్మని లేవా? కడుపుకు అన్నం తింటలేదా మీరు? అది మీరు కాదు, కడుపుకు అన్నం తింటలేదా? పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళింది మళ్ళీ విషయం? పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళిందా విషయం? మళ్ళీ మాట్లాడితే మాట్లాడేది అమరావతి గురించి మాట్లాడు, అంతేగాని ఇవాళ రోజున మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు మాట్లాడతారు? అందుకనే అంటున్నా సిగ్గునేల బతుకులు అంటున్నాం. అయ్యి ఈ రకంగా ల్యాండ్ పోలింగ్ మేము ఒప్పుకోం, ఒప్పుకోబోతారు, ఉద్యమాలు చెయ్యి, రైతుల పక్షాన్ని నిలబడు, అంతేగాని వాళ్ళ రోజు మీడియా దగ్గరకు వచ్చే అమరావతి మీద ఎందుకు విషయం చెబుతారు మీరు? మాట అది సిగ్గులేంతనం అంటే అదే మీరు సిగ్గులేంతనం, అది సిగ్గులేంతనం. అసెంబ్లీ గురించి మాట్లాడటం చేత కాదు కానీ వాళ్ళ రోజున ఇక్కడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు ఒక్కొక్కరు. మాట్లాడదాం మళ్ళీ. నీకు బాగా తెలుసు, మళ్ళీ మాట్లాడదాం రమేష్ గారు. వదిలేండి దాని గురించి, వదిలేండి. రైట్, సీనియర్ జర్నలిస్ట్